మీ కుటుంబ శాంతి, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి కోసం రుద్రాక్ష మహాపూజలో తప్పక పాల్గొనండి. ఇప్పుడే నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కృష్ణవేణి. మంత్రము, యంత్రము, తంత్రం, వాస్తు, జ్యోతిష్యం, రత్నాలు, రుద్రాక్ష అన్నీ కూడా మానవ జీవితంలో గ్రహస్థితుల్ని ఖచ్చితంగా ప్రభావం చూపుతాయి. ఒకప్పుడు దీన్ని మూఢనమ్మకం అని కొట్టేశారు. మనం శంకర్లో పోస్తే గానీ తీర్థం అనం కదా. ఇప్పుడు సైంటిస్టులు విదేశాల్లో, అమెరికా లాంటి దేశాల్లో ప్రయోగాలు జరిగి హైందవ ధర్మము అందులో చెప్తున్న ప్రతి అంశము నిజమే అని ప్రూవ్ అవుతూ వస్తుంది. ఈ సందర్భంలో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది సాక్షాత్తు శివంశగా మనం భావించే రుద్రాక్ష గురించి. అటువంటి ఒక రుద్రాక్ష ఉంటేనే విపరీతమైన ఎనర్జీ ఉంటుంది. 1,00,000 రుద్రాక్షలకి ఒకేసారి పూజ జరిగితే అసలు దాని విశేషం ఏంటి, దాని వల్ల మానవాళికి కలిగే ప్రయోజనాలు ఏంటి, ఈ అంశాన్ని మనకు వివరించడానికి సాక్షాత్తు ఆ పూజ చేస్తున్నటువంటి నిర్వాహకులు, గౌరవనీయులు, పండితులు, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ దత్తాత్రేయ శర్మ గారు, మంత్రశాస్త్ర కోవిదులు. ఆయనే మనతో ఉన్నారు, మాట్లాడదాం. గురువుగారు నమస్కారం. నమస్కారం అమ్మా. గురుగారు, 1,00,000 రుద్రాక్ష పూజ జరుపుతున్నాం. ఎక్కువగా అవునన్నా కాదన్నా సఫర్ అవుతుంది గృహిణులు, ఆడవాళ్ళు. సరే, భర్త చెప్పిన మాట వినక ఎంత ఏం పొదుపు చేద్దామన్నా కొంతమంది భార్యల మాటల్ని భర్తలు వినరు. ఎక్కడో గొడవలు వచ్చి వివాహాలు చెడిపోవడము, రెండో వివాహం అవ్వడం, లేదా ఇష్టం ఉన్నా లేకున్నా అదే భర్తతో ఉంటూ పిల్లల్లో అయినా ఆనందం వెతుక్కుందాం అంటే పిల్లలు మాట వినరు. ఇలా కుటుంబ సమస్యలతో విపరీతంగా సతమతం అవుతున్న ఆడవాళ్ళకి 1,00,000 రుద్రాక్ష పూజ వల్ల కలిగే ఫలితాలు అంటే అమ్మా, దాంపత్య సమస్యల గురించి మీరు చెప్తున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితుల్లో ఒక దాంపత్యంలో స్త్రీల పొరపాట్లు ఉన్నాయి, పురుషుల పొరపాట్లు ఉన్నాయి. స్వయంకృతాపరాధాలు, వాస్తవంగా స్వయంకృతాపరాధాలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగేటటువంటి ప్రమాదాలు ఇప్పుడు జరిగేటటువంటివన్నీ కూడా. దానివల్ల ఏమవుతుందయ్యా అంటే, నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నావు, నీకన్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు లేకపోతే నాకేం కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనేటటువంటి ధోరణి వల్ల ద్వితీయ వివాహాలు అవుతున్నాయి. విడిపోవడం ఎక్కువ జరగడానికి గల కారణం అది. అయితే దీనికి మనం ఏం చెయ్యాలి? పరమేశ్వరుడి యొక్క అర్ధనారీశ్వర స్తోత్రం అనేది ఉంటుంది. ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ప్రతిరోజు ఉదయం పారాయణం చేస్తే కష్టంలో కానీ సుఖంలో కానీ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యత కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే, భార్య వేరు భర్త వేరు కాదు అని నిరూపించింది పార్వతీ పరమేశ్వరుడు. ఇద్దరూ ఒకటే. వారు లేకపోతే వీరు లేరు, వీరు లేకపోతే శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు. కాబట్టి ఏదైతే ఈ దాంపత్య సమస్యల్లో పురుషులు కానీ స్త్రీలు కానీ బాధపడుతూ ఉంటారో వారు నిత్యము కూడా ఈ అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేయటం వల్ల దాంపత్య పరంగా వచ్చేటటువంటి సమస్యలను తొలగించుకోవడానికి అవకాశం ఉంది. ఆ గురువు గారు, ఇప్పుడు స్త్రీ ఉన్నారు, పూజలో పాల్గొనలేకపోయారు, ఆన్లైన్ లో ఒక రుద్రాక్ష పంపిస్తారు. అది భర్తకు కట్టడం శ్రేయస్కరమా? కొంతమంది పిల్లలతోటే సమస్య ఉంటుంది, పిల్లలకు కట్టాలా, లేదా స్త్రీకి నెలసరి సమస్యలు ఉంటుంది కదా, రుద్రాక్ష ధరించవచ్చా? అంటే అమ్మా, వాస్తవంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉండేటటువంటి స్త్రీ మాత్రమే రుద్రాక్ష ధరించాలి. ఇప్పుడు మనం టీవీల్లోనూ వాటిలో చూస్తున్నాం, అందరూ వేసేసుకుంటున్నారు. కాకపోతే ఏంటయ్యా అంటే, మీరు అన్నట్టుగా ఇంట్లోకి రాకూడని రోజుల్లో నెలసరి వచ్చినప్పుడు అది ఇబ్బంది. దానిని ఏం చెయ్యాలయ్యా అంటే, పాలల్లో ముంచి మళ్ళీ మనం ధరించవచ్చు. రుద్రాక్షది శక్తి పోతుంది అనేటటువంటిది ఏమీ లేదు. అది నిరంతరము కూడా పాజిటివ్ ఎనర్జీ కలిగినటువంటిది. ఆ రోజుల్లో ఒకవేళ ఎప్పుడైనా స్త్రీ గనక ధరిస్తే, అందుకే పూర్వం ఏం చెప్పారయ్యా అంటే, నెలసరి అయిపోయిన తర్వాత మాత్రమే, అంటే నెలసరి రాని స్త్రీలు ఉంటారు, అంటే ఓ 50 సంవత్సరాలు 45-55 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలు మాత్రమే రుద్రాక్షలు ధరించాలి అనేటటువంటి నియమం ఉంది పూర్వం పురాణాల్లో. అయితే పూర్వంలో కన్యలు కానివ్వండి, అలాగే తపస్సు చేసినటువంటి దాంపత్య జీవితంలో గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న స్త్రీలు కూడా రుద్రాక్షలు ధరించారు. ఆ సమయంలో ఆ రుద్రాక్షలు తీసి పక్కకు పెట్టేసి మనం అయిపోయిన తర్వాత స్నానం చేసి శుద్ధి అయిన తర్వాత వాటిని కూడా శుద్ధి చేసుకుని ధరించవచ్చు అనేటటువంటిది ఒక నియమం ఉంది, అంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ రుద్రాక్షలు ఎవరైనా సరే ధరించవచ్చు. దానికి ఆ అంటూ ముట్టు మైలు అనేటటువంటిది ఏమీ ఉండదు దానికి. వాస్తవంగా దాన్ని పవిత్రం చేసుకుని దాన్ని మళ్ళీ మెడలో వేసేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ జూన్ 13న తణుకు దగ్గర జరిగే ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇంట్లో ఎవరికి ఎక్కువ సమస్య అనిపిస్తే వాళ్ళు వాడవచ్చు, వాళ్ళు చక్కగా వేసుకోవచ్చు. ఒకవేళ గనక ఇప్పుడు ఇంట్లో 4-5 ఉన్నారు, అయ్యా మేము 5 ఉన్నాం, మాకు 5 పంపండి అంటే 5 పంపు. అంటే కింద నెంబర్లు వస్తూ ఉంటాయి, స్క్రోలు, ఆ నెంబర్లకు ఫోన్ చేసి వారికి మాకు 5 కావాలంటే 5, 10 కావాలంటే 10. లేదు, ఒక రుద్రాక్ష మాలలో 108 పూసలు ఉంటాయి, 108 రుద్రాక్షలు ఉంటాయి ఒక మాలలో. 108 కావాలన్నా సరే వారికి పంపడం జరుగుతుంది.
గురుగారు, లక్ష రుద్రాక్ష పూజ జరుపుతున్నాం. ఎక్కువగా అవునన్నా కాదన్నా సఫర్ అవుతుంది గృహిణులు, ఆడవాళ్ళు. సరే, భర్త చెప్పిన మాట వినక ఎంత ఏం పొదుపు చేద్దామన్నా కొంతమంది భార్యల మాటల్ని భర్తలు వినరు. ఎక్కడో గొడవలు వచ్చి వివాహాలు చెడిపోవడము, రెండో వివాహం అవ్వడం, లేదా ఇష్టం ఉన్నా లేకున్నా అదే భర్తతో ఉంటూ పిల్లల్లో అయినా ఆనందం వెతుక్కుందాం అంటే పిల్లలు మాట వినరు. ఇలా కుటుంబ సమస్యలతో విపరీతంగా సతమతం అవుతున్న ఆడవాళ్ళకి లక్ష రుద్రాక్ష పూజ వల్ల కలిగే ఫలితాలు అంటే అమ్మా, దాంపత్య సమస్యల గురించి మీరు చెప్తున్నారు ప్రస్తుతం. ఇప్పుడు ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితుల్లో ఒక దాంపత్యంలో స్త్రీల పొరపాట్లు ఉన్నాయి, పురుషుల పొరపాట్లు ఉన్నాయి. స్వయంకృత అపరాధాలు, వాస్తవంగా స్వయంకృత అపరాధాలు అంటే ఒకరినొకరు అర్థం చేసుకోకపోవడం వల్ల కలిగేటటువంటి ప్రమాదాలు ఇప్పుడు జరిగేటటువంటివన్నీ కూడా. దానివల్ల ఏమవుతుందయ్యా అంటే, నేను సంపాదిస్తున్నాను, నువ్వు సంపాదిస్తున్నావు, నీకన్నా నాకు ఇబ్బంది ఏమీ లేదు, నువ్వు లేకపోతే నాకేం కాదు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను అనేటటువంటి ధోరణి వల్ల ద్వితీయ వివాహాలు అవుతున్నాయి. విడిపోవడం ఎక్కువ జరగడానికి గల కారణం అది. అయితే దీనికి మనం ఏం చెయ్యాలి? పరమేశ్వరుడి యొక్క అర్ధనారీశ్వర స్తోత్రం అనేది ఉంటుంది. ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఏ స్త్రీ కానీ ఏ పురుషుడు కానీ ప్రతిరోజు ఉదయం పారాయణం చేస్తే కష్టంలో కానీ సుఖంలో కానీ భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు అర్థం చేసుకుని అన్యోన్యత కలిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అంటే, భార్య వేరు భర్త వేరు కాదు అని నిరూపించింది పార్వతీ పరమేశ్వరుడు. ఇద్దరూ ఒకటే. వారు లేకపోతే వీరు లేరు, వీరు లేకపోతే శివుడు లేనిదే శక్తి లేదు, శక్తి లేనిదే శివుడు లేడు. కాబట్టి ఏదైతే ఈ దాంపత్య సమస్యల్లో పురుషులు కానీ స్త్రీలు కానీ బాధపడుతూ ఉంటారో వారు నిత్యము కూడా ఈ అర్ధనారీశ్వర స్తోత్రం పారాయణం చేయటం వల్ల దాంపత్య పరంగా వచ్చేటటువంటి సమస్యలను తొలగించుకోవడానికి అవకాశం ఉంది. ఆ గురువు గారు, ఇప్పుడు స్త్రీ ఉన్నారు, పూజలో పాల్గొనలేకపోయారు, ఆన్లైన్ లో ఒక రుద్రాక్ష పంపిస్తారు. అది భర్తకు కట్టడం శ్రేయస్కరమా? కొంతమంది పిల్లలతోటే సమస్య ఉంటుంది, పిల్లలకు కట్టాలా, లేదా స్త్రీకి నెలసరి సమస్యలు ఉంటుంది కదా, రుద్రాక్ష ధరించవచ్చా? అంటే అమ్మా, వాస్తవంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మిక చింతనలో ఉండేటటువంటి స్త్రీ మాత్రమే రుద్రాక్ష ధరించాలి. ఇప్పుడు మనం టీవీల్లోనూ వాటిలో చూస్తున్నాం, అందరూ వేసేసుకుంటున్నారు. కాకపోతే ఏంటయ్యా అంటే, మీరు అన్నట్టుగా ఇంట్లోకి రాకూడని రోజుల్లో నెలసరి వచ్చినప్పుడు అది ఇబ్బంది. దానిని ఏం చెయ్యాలయ్యా అంటే, పాలల్లో ముంచి మళ్ళీ మనం ధరించవచ్చు. రుద్రాక్షది శక్తి పోతుంది అనేటటువంటిది ఏమీ లేదు. అది నిరంతరము కూడా పాజిటివ్ ఎనర్జీ కలిగినటువంటిది. ఆ రోజుల్లో ఒకవేళ ఎప్పుడైనా స్త్రీ గనక ధరిస్తే, అందుకే పూర్వం ఏం చెప్పారయ్యా అంటే, నెలసరి అయిపోయిన తర్వాత మాత్రమే, అంటే నెలసరి రాని స్త్రీలు ఉంటారు, అంటే ఓ 50 సంవత్సరాలు 45-55 సంవత్సరాలు దాటినటువంటి స్త్రీలు మాత్రమే రుద్రాక్షలు ధరించాలి అనేటటువంటి నియమం ఉంది పూర్వం పురాణాల్లో. అయితే పూర్వంలో కన్యలు కానివ్వండి, అలాగే తపస్సు చేసినటువంటి దాంపత్య జీవితంలో గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న స్త్రీలు కూడా రుద్రాక్షలు ధరించారు. ఆ సమయంలో ఆ రుద్రాక్షలు తీసి పక్కకు పెట్టేసి మనం అయిపోయిన తర్వాత స్నానం చేసి శుద్ధి అయిన తర్వాత వాటిని కూడా శుద్ధి చేసుకుని ధరించవచ్చు అనేటటువంటిది ఒక నియమం ఉంది, అంటే గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్నటువంటి వారు. కాబట్టి ఈ రుద్రాక్షలు ఎవరైనా సరే ధరించవచ్చు. దానికి ఆ అంటూ ముట్టు మైలు అనేటటువంటిది ఏమీ ఉండదు దానికి. వాస్తవంగా దాన్ని పవిత్రం చేసుకుని దాన్ని మళ్ళీ మెడలో వేసేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ జూన్ 13న తణుకు దగ్గర జరిగే ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. ఇంట్లో ఎవరికి ఎక్కువ సమస్య అనిపిస్తే వాళ్ళు వాడవచ్చు, వాళ్ళు చక్కగా వేసుకోవచ్చు. ఒకవేళ గనక ఇప్పుడు ఇంట్లో 4-5 ఉన్నారు, అయ్యా మేము 5 ఉన్నాం, మాకు 5 పంపండి అంటే 5 పంపు. అంటే కింద నెంబర్లు వస్తూ ఉంటాయి స్క్రోలు, ఆ నెంబర్లకు ఫోన్ చేసి వారికి మాకు 5 కావాలంటే 5, 10 కావాలంటే 10. లేదు, ఒక రుద్రాక్ష మాలలో 108 పూసలు ఉంటాయి, 108 రుద్రాక్షలు ఉంటాయి ఒక మాలలో. 108 కావాలన్నా సరే వారికి పంపడం జరుగుతుంది. ధన్యవాదాలు గురువు గారు. విద్య, ఉద్యోగం, వివాహం, సంతానం, దాంపత్య సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఏ సమస్యలకైనా నివారణం కలగాలి అంటే లక్ష రుద్రాక్ష పూజల్లో పాల్గొనండి. అందరికీ శుభం కలిగి పరమేశ్వరానుగ్రహంతో ఆయుష్షు, ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందము కలుగుతాయి. శుభం. స్వస్తి.